హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జడేజా సిఎస్కేని వదిలేసి వెళ్ళిపోతుందా? అసలు ఎవ్వరు నమ్మతలేరు. అది ఏంది, అది నాకు అసలు అర్థం అయితే లేదు. జడేజా సిఎస్కేని వదిలేసి వెళ్ళిపోతున్నాడు, అది రాజస్థాన్ టీంకి. గాడ్, నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్. రవీంద్ర జడేజా ఈజ్ ట్రేడింగ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ ఫర్ సంజు శాంసంగ్. ఇది ఐపీఎల్ చరిత్రలో పెద్దది, బిగ్గెస్ట్ ట్రేడ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శామ్ కరణ్, రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరణ్ కూడా ఆర్ఆర్కి వెళ్ళిపోతున్నాడు. ఇది చాలా నమ్మశక్యం కానీ నిజం, కానీ నమ్మాల్సిందే. మరి ఈ ట్రేడ్కి ప్లేయర్స్ ఒప్పుకుంటారా అని అనుకోకండి. వాళ్ళు ఒప్పుకుంటేనే. బేసిక్ రూల్ ఏంటంటే ట్రేడ్ జరగాలి అంటే ఐదర్ టీమ్ మేనేజ్మెంట్స్ వాళ్ళ ప్లేయర్తోని ఒక కన్ఫర్మేషన్ తీసుకొని ఒక లెటర్ రాయించి ఆ లెటర్ని ఐపీఎల్ గవర్నెన్స్ కౌన్సిల్కి ఇవ్వాలి. వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసినాక అప్పుడు ఐపీఎల్ ట్రేడ్ అనేది వస్తుంది. అంటే జడేజా, సంజు శాంసంగ్, శామ్ కరణ్ వీళ్ళు ముగ్గురు సైన్ చేసిర్రు. సో వాళ్ళకి ఆ విషయం తెలిసిందే. మనం ఆశ్చర్యపోతున్నాం కానీ వాళ్ళు ఆశ్చర్యపోతలేరు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కన్ఫర్మ్డ్ డెసిజన్. ఎందుకంటే ట్రేడ్ వచ్చింది అంటే ఆల్రెడీ వాళ్ళు అగ్రిమెంట్ చేసినట్టే. మరి ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్లోనే జడేజా కెరియర్ని స్టార్ట్ చేశాడు. సంజు శాంసంగ్ కూడా యంగ్స్టర్గా అక్కడనే ఆడాడు. సో ఈ ట్రేడ్ డీల్ ఎందుకు జరుగుతుంది అంటే సిఎస్కేకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిసెంబర్లో ఐపీఎల్ ఆప్షన్కి వాళ్ళకి పర్స్ అమౌంట్ కావాలి. ఆ పర్స్ అమౌంట్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడున్న ప్లేయర్స్ని అక్కడున్న ప్లేయర్స్ని వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే వీకెస్ట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఎట్లా రిలీజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు రవీంద్ర జడేజా 18 crores పెట్టి రిటర్న్ చేసుకున్నారు 2024లో మెగా ఆప్షన్లో. సో ఇప్పుడు సంజు శాంసంగ్ కూడా 18 crores కొన్నారు రాజస్థాన్ రాయల్స్. వాళ్ళు స్వాప్ అయిపోతున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే శామ్ కరణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 2.4 crores ఇచ్చి కొనుక్కున్నారు. సో ఈ 2.4 crores అడిషనల్గా రాజస్థాన్ రాయల్స్కి తగ్గిపోతుంది అమౌంట్. ఎందుకంటే సిఎస్కేకి 2.4 crores అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈయన సంజు శాంసంగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది రాజస్థాన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి సిఎస్కేకి పర్స్ అమౌంట్ ఆప్షన్లో కొనడానికి ఈ 2.5 crores హెల్ప్ అవుతుండొచ్చు. మరి ధోని ఒప్పుకున్నాడా ఈ ట్రేడ్కి అంటే ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్కటి ఇయరే ధోని ఆడొచ్చు. మేబీ ఆయన ఆడుతున్నా వెళ్ళిపోతున్నా అంటుండొచ్చు, ఆడుతూనే ఉండొచ్చు నెక్స్ట్ ఇయర్ వరకు. కానీ ఎన్ని రోజులని? ఎండ్ ఆఫ్ ద డే ఏదో రోజు ఆయన రిటైర్ అవ్వాలి కదా. సో ఆయన ప్లేస్లోకి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రావాలి కదా. సో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోసం సంజు శాంసంగ్ ఒక మంచి పర్సన్. ఇప్పుడున్న ఈ టైంలో వాళ్ళు సంజు శాంసంగ్ని పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ 4-5 years వరకు సంజు శాంసంగ్ స్టేబుల్గానే ఉంటాడు. సో ఎంఎస్ ధోని ప్లేస్ని రిప్లేస్ చేస్తాడు యాజ్ ఎ వికెట్ కీపర్గా. నాట్ ఆయన రికార్డ్స్ సంబంధించి మనం దాని గురించి మాట్లాడొద్దు. బట్ యాజ్ ఎ వికెట్ కీపర్గా సిఎస్కేకి మన సంజు శాంసంగ్ హెల్ప్ అవ్వచ్చు. సో గైస్, మరి ఈ ట్రేడ్ గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏ టీమ్స్ నుంచి కూడా రాలేదు, ఏ వెబ్సైట్ నుంచి కూడా రాలేదు. కానీ ఒక 2 daysలో వస్తుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే కదా. మరి సిఎస్కే ప్లాన్స్ ఏంటి? ఆర్ఆర్ ప్లాన్స్ ఏంటి? జడేజా ఏమేమి డిమాండ్ చేస్తున్నాడు ఆర్ఆర్కి ట్రేడ్ అవ్వడానికి? మరి ఇంకా ఇప్పుడు ఐపీఎల్ ట్రేడింగ్లో ఏమేమి అవుతున్నాయి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టిల్ దెన్ వాచ్ మై ఛానల్. దిస్ ఇస్ మహేష్. నా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి, పైన నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ మహేష్.